పేరు శివశంకర్, అది రామదాస్గూడ లక్తేట్ మండల్ మెదక్ డిస్టిక్. నేను హైదరాబాద్కి బతకడానికి వెళ్ళినాము. ఆ తర్వాత అక్కడ కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగి నేను ఊరిలోకి వచ్చి చిన్నగా కిరాణా కొట్టు పెట్టుకున్నాను. ఇక్కడ నాకు ఈ కిరాణా కొట్టుకు ఒక కరెంట్ మీటర్ ఇవ్వడానికి ఈ లైన్మెన్ మదన్, మా ఊర్లో ఉన్నటువంటి హెల్పర్ ఎవరైతే ఉన్నారో లైన్మెన్ మదన్ అని, అతన్ని మీటర్ కోసం ఆయనను అడుగుతుంటే ఆయన 12,000 రూపాయలు అడుగుతున్నాడు. అంత అమౌంట్ ఎందుకు అని అడిగితే ఏం చెప్పట్లేదు. దానివలన నేను కొన్ని రోజుల పాటు కట్టడం ఆపేశాను. నేను తిరిగి తీయలేను. ఆయనకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల నా మీద కేసు రాయించాడు. రాంబాబు గారిని పిలిపించి నా మీద కేసు రాయించాడు. నాతో పాటు 2-3 షాపులో కూడా రాయించాడు. వాళ్ళకు కూడా 8,000, 10,000, 12,000 అడుగుతున్నారు కేటగిరీ 2 నుంచి. అయితే మేము అమౌంట్ రాపించడం వల్ల ఏమైందంటే మేము డీడీ కూడా తీయలేదు. ఈ తర్వాత కేసు డబ్బులు క్లియర్ చేసుకున్న తర్వాత మేము ఈ మాదంతా మేము ఆయనకు తెలియకుండా మేము డీడీ తీసాము కేటగిరీ 2 కింద. ఇదే నాది చెక్కు, బ్యాంకులో డీడీ తీసాము. డీడీ తీసినాక ఈ ఫామ్ మీద సంతకం పెట్టమంటే సంతకం పెట్టట్లేదు. రాంబాబు గారికి కూడా ఫోన్ చేశాను. ఆ రాంబాబు గారు ఏం చెప్పారంటే లైన్మెన్ మదన్కి అప్పచెప్పండి అన్నాడు. అతనేమో తీసుకోవట్లేదు, ప్లస్ సంతకం పెట్టట్లేదు. ఈ డీడీ తీసి కూడా నెల రోజులు అయిపోయింది. జనవరి 13 తారీఖు తీసిన, ఈ ఫిబ్రవరి 13 తారీఖు కూడా దాటిపోయింది, ఇంకా ఇప్పటికీ లేదు. నేను ఈరోజు నర్సాపూర్ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో వెళ్తే వాళ్ళ సంతకాలు లేకుండా మేము ఏం చేయలేము, ఇది స్కాన్ చేయాలని చెప్పారు. నాకు ఇది పరిస్థితి కలిగింది. న్యాయం చేయాలని పై ఆఫీసర్లు ఈ వార్తను ఏదైతే చూసి ఈ పై ఆఫీసర్లు నాకు న్యాయం చేయాలని నేను అనుకుంటున్నాను.